కౌరవ పక్షంలో ఉన్న ఏ ఒక్క వీరుడు కూడా అభిమన్యుడి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోతున్నారు. అభిమన్యుడి ఊచకొతకు అడ్డుకట్ట వేయాలంటే వంచన ఒక్కటే మార్గమని ద్రోణుడు చెప్పడంతో దుర్యోధనుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా యుద్ధ నియమాలకు విరుద్ధంగా అధర్మ వ్యూహాన్ని అమలు చేస్తాడు. అభిమన్యుడికి ఆపద రాబోతుందని గ్రహించిన పాండవ వీరులెవరూ పద్మవ్యూహంలోకి రాలేకపోతున్నారు. కారణం, వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఒకసారి పాండవుల చేతిలో అవమానకరమైన ఓటమిని చవిచూసిన సింధురాజు సైంధవుడు తర్వాత శివుణ్ణి ప్రార్థించి ఒక వరం కోరుతాడు. అదేమిటంటే ఒక్కరోజు యుద్ధంలో అర్జునుడు, శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన వారెవరైనా తనను ఎదిరించకుండా చేయమంటాడు. దానికి శివుడు సరేనంటాడు. శివుని వర ప్రభావంతో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులతో పాటు పాండవుల పక్షాన ఉన్న యోధులందరినీ సైంధవుడు పద్మవ్యూహం బయట ఎదుర్కొని వారు లోపలికి ప్రవేశించకుండా చేస్తాడు. పద్మవ్యూహాన్ని సగం భాగానికి పైగా అభిమన్యుణ్ణి చంపడానికి కౌరవ పక్షమంతా కపటోపాయంతో చుట్టుముట్టారు. మొదటగా కర్ణుడు సైన్యాన్ని కూడగట్టుకొని మూకుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంతమంది అతడి విల్లును విరిచారు. ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు. కృపాచార్యుడు అతడి రథసారథిని చంపాడు. అభిమన్యుడు నిరాయుధుడుగా నిలబడిపోయాడు. అదే తగిన సమయం అనుకుని వాహలికుడు, శకుని, శల్యుడు, అశ్వత్థామ, కృతావర్మ అతడి మీద బాణవర్షం కురిపించారు. అభిమన్యుడు ఖడ్గము, ఢాలు తీసుకుని రథం మీద నుండి కిందకు దూకి గాలిలో గిరాగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎవరి తల ఎప్పుడు ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారిపోతున్నారు. ద్రోణుడు ఒక భల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గాన్ని విరిచాడు. కర్ణుడు అభిమన్యుడి ఢాలుని విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధం తీసి దానిని గిరాగిరా త్రిప్పుతూ శత్రుశీలను చంపుతూ సింహనాదం చేశాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసి శత్రుసేనలు భయభ్రాంతమయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు చేస్తున్న భారమును ఖండిస్తూ శత్రు సంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకుపోతున్నాడు. అడ్డి వచ్చిన కౌరవ సైన్యాన్ని చేల్చి చెండాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతావర్మ, కృపాచార్యుడు, శల్యుడు మొదలైన యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుని చక్రాయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గదను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుడి దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి కిందకు దూకి రథం వెనుక పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారథిని రథాస్త్రాలను చంపాడు. అభిమన్యుడు శకుని మీదకు ఉరికి అతనికి సాయంగా ఉన్న 27 మంది యోధులను గదాయుధంతో చంపాడు. గజములపై 10 మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు వారి గజములతో సహా యమపూరికి పంపాడు. కైకయ్య రాజులను 7గురిని ఒక్కసారిగా యమపూరికి పంపాడు. ఇంతలో దుశ్శాసని కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై అనేక బాణములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణమును గదాదండంతో అడ్డుకొని అతడి అశ్వమును, సారథిని చంపి అతడి రథమును విరగొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కారసాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరును చూస్తున్నారు. ఇంతలో దుశ్శాసనుడు దొంగచాటుగా గదాయుధంతో అభిమన్యుడి తలపై బలంగా కొట్టాడు. అభిమన్యుడు, దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకొని కింద పడ్డారు. గాయపడిన వారి శరీరం నుండి ప్రాణములు వేరైపోయాయి. అప్పటికి కసితీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో అభిమన్యుణ్ణి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింపజేస్తూ అభిమన్యుడు కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీర స్వర్గం అలంకరించాడు. ఆ విధంగా యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవ సేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే కౌరవ సేనలు అక్కడి నుండి పారిపోయాయి. కొన్ని గంటల పాటు కౌరవ సేనలను గడగడలాడించిన అభిమన్యుడు మరణించడంతో పాండవ యోధుల్లో
విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ధర్మరాజు ఎంతగానో శోకించాడు. అభిమన్యుని మరణవార్త తెలుసుకుని అక్కడికి వచ్చిన శ్రీకృష్ణార్జునులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అభిమన్యుని పద్మవ్యూహంలోకి పంపించిన ధర్మరాజు భీముణ్ణి అర్జునుడు నిందించాడు. శ్రీకృష్ణుడు ఎంతగా ఓదార్చిన అర్జునుడు తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు కూడా కావాలనే తనను వేరే చోటుకి తీసుకువెళ్ళినందుకు శ్రీకృష్ణుని కూడా నిందించాడు. అప్పుడే అక్కడకు చేరుకున్న వ్యాస భగవానుడు అర్జునుని సమీపించి అభిమన్యుడి జన్మ రహస్యాన్ని వివరించాడు. ఒకసారి స్వర్గలోకంలో దేవతలు సమావేశమవుతారు. భూమి మీద పాపాలు పెరిగిపోయాయని, దుష్టులను శిక్షించడానికి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని, మన దేవతలు కూడా తమ అంశాలతో మానవులుగా అవతరించి మహాభారత యుద్ధంలో పాల్గొని దుర్మార్గులను శిక్షిస్తారని చెప్పుకుంటున్నారు. అప్పుడు చంద్రదేవుడైన సోముని కుమారుడు వర్చస్సును కూడా భూలోకంలో అభిమన్యునిగా జన్మించమని ఇంద్రుడు కోరుతాడు. తన కొడుకుని చూడకుండా ఉండలేని చంద్రుడు తన కొడుకు అభిమన్యుడిగా 16 ఏళ్ళు మాత్రమే భూలోకంలో జీవిస్తాడని, తర్వాత చనిపోయి వర్చస్సుగా తిరిగి తన వద్దకు వస్తాడనే షరతుపై ఒప్పుకుంటాడు. అలా ఇతను పాండవ మధ్యముడైన అర్జునుడికి బాలరామకృష్ణ సహోదరైన సుభద్రకు అభిమన్యుడిగా జన్మిస్తాడు. కావున అమరుడైన అభిమన్యుని గురించి బాధపడాల్సిన అవసరం లేదని వ్యాసుడు చెప్పడంతో అర్జునుడి మనసు శాంతిస్తుంది. ఆ తర్వాత అర్జునుడు పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి సాయంగా వెళ్లకుండా పాండవులను అడ్డుపడిన సైంధవుడిని మరునాడు సూర్యాస్తమయంలోపే శ్రీకృష్ణుని సాయంతో సంహరిస్తాడు. ఆ విధంగా చిన్న వయసులోనే అత్యంత ధైర్య సాహసాలతో శత్రు సైన్యాలతో పోరాడి వీరమరణం పొందిన అర్జున కుమారుడు వీరాభిమన్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. సాహో వీరాభిమన్య. జై హో శ్రీకృష్ణ.